హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. 3 సుక్క కూర కట్టెలు, 2 చిన్న మెంతం కూర కట్టెలు, ఒక ఎల్లిగడ్డతో మొదలు పెట్టాను. 4 టమాటాలు వేసి చేద్దామనేసి. చూడండి ఫ్రెండ్స్, గిన్నెలో అయితే ముందుగా 2 సార్లు కడుక్కున్నాను. కడిగేసి మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసి పెట్టేసి అనమాట, చిన్నగా తరిగేసి. తర్వాత గిన్నె కడాయి పెట్టి 2 స్పూన్ల నూనె అయితే వేసాను ఫ్రెండ్స్. అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. ముందుగా అయితే ఆవాలు, నెక్స్ట్ ఇంత జీలకర్ర ప్రతి దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా మంచిది. చూడండి, జీలకర్ర వేసాను. అందులో కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయ గడ్డ వేసేసాను. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి 7-8 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా వేరగా లోపల మనం పసుపు వేసుకుందాం. అందులో పసుపు పచ్చివాసన పోవాలి కదా, ఫస్ట్ పసుపు వేసేసుకుందాము. పసుపు వేసి అలాగ నిదానంగా కలిపిన తర్వాత పప్పులు అయితే అన్ని రకాల పప్పులు అయితే ఒక 3-4 టైమ్స్ కడిగేసి మళ్ళీ జల్లెట్లో పెట్టాను అన్నమాట. వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులో వేసేద్దామని. వాటర్తో వేసినా నష్టమేమి లేదు, ఉడికిపోద్ది. ఇంకా అది నూనెలో మంచిగా ఏగేదాకా అనేసి ఇంకా జల్లెట్లో వేసి పెట్టాను. మంచిగా ఏగుతుంది. అన్ని పప్పులు, ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇలాగా అన్ని రకాల పప్పులు అయితే వేసి పెట్టేశాను. మంచిగా వేగిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, టేస్ట్కి తగినట్టు. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి తిరగబెట్టేస్తే అయిపోతుంది. ఇంకా అప్పుడు మనం కూర వేసేసుకుంటే బాగుంటుంది. కడిగి నీళ్ళలో పెట్టాను కదా, అది వేసేద్దాం. ఓకేనా? చూడండి, ఇంకా మెంతం కూర కాడలు అయితే అలాగే మరి చిన్న కాకుండా అలాగే వేసేసాను. నలిగిపోతాయి ఇంకా అనేసి ఇంకా చుక్క కూర కూడా 2 కలిపి నీళ్ళలో తీసి ఇంకా అందులో వేసేసాను. మంచిగా ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి. చూడండి, కనపడకుండా పోయింది మెంతం కూర. అలాగా ఇంకా ఏం చెయ్యాలా అబ్బా అని ఆలోచించి వంకాయలు ఉన్నాయి, ఆ వంకాయలు అయితే తరిగి వేసేసాను. 4 టమాటాలు తీసుకున్నాను. వంకాయ వేసిన తర్వాత మళ్ళీ బంగాళదుంపలు ఉన్నాయి. ఇంకా వీటిని ఎందుకు వదిలేయాలా అని బంగాళదుంపలు కూడా కడిగి, బంగాళదుంపలు అయితే 2-3 సార్లు బాగా పిసికి కడిగేసేయాలి. కడిగిన తర్వాత వేసి ఇంకంతా ఒకసారి కలిపేసి టమాటా కూడా వేసి పెట్టేసాను. టమాటా వేసి కొంచెం సేపు సిమ్ మీద వదిలేసి లైట్గా కారం అయితే కలర్ కోసం కారం వేద్దామని వేసేసాను. కొద్దిసేపు మూత పెట్టి పెట్టేసుకుందాం. చూడండి, మగ్గినట్టుంది కదా. దాంట్లో మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసేసాను, ఎందుకంటే పప్పులు ఉడకాలి కదా, అట్లా అనేసి. ఇంకంతా జ్యూస్ అంతా వంకాయలోకి వెళ్ళాలి, అందుకని ఇంకా వాటర్ వేసాను అన్నమాట. ఓన్లీ ఆకుకూర అయితే మనం వాటర్ వేసే పని లేదు. కాకపోతే వంకాయ, ఆలుగడ్డ వేసాను కదా, అవి కూడా ఉడకాలి పప్పుతో సహా అనేసి ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి.
కంప్లీట్ అయిపోయింది కర్రీ. ఇంక ఇది పూరితో, చపాతీతో, అన్నంతో, దేంతో తిన్నా సెట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్.